శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో మనం గమనించినట్టయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వృషభంలో గురువు యొక్క సంచారం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. బుధుడు రవి యొక్క కలయిక అనేది జరుగుతున్నది. అంటే మకరంలోకి సంచారం చేసినటువంటి రవితో పాటు బుధుడు మకరంలో కలవబోతున్నాడు. శుక్రుడు శని యొక్క సంచారం అనేది మనకు కుంభంలో కొనసాగుతున్నది. ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు, కుజుడు ఎవరైతే స్తంభన జరుగుతున్నదో ఆ కుజుడు వక్రత్వం పొంది తిరిగి మళ్ళీ తన యొక్క మార్పు అనేది మళ్ళీ మిథునంలోకి రాబోతున్నాడు అన్నమాట. జనరల్గా కుజుడు యొక్క వక్రత్వం అంటే బుధుడు జనరల్గా మారుతూ ఉంటాడు. ఇప్పుడు కుజుడు కూడా తిరిగి అదే రాశిలోకి ప్రవేశించడం అనేది మనం చూడొచ్చు ఈ యొక్క వారంలో. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జీవితం అనేది అభివృద్ధి పరంగానే ముందుకు వెళ్తూ ఉంటుంది, అనుకునే దానికన్నా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఖర్చు విషయంలో అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా అవుతుంది. ఆ విషయాన్ని క్లియర్గా ఎలాగైనా సరే కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబంలో అందరికీ ఈ విషయాన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక అధికమైనటువంటి ఖర్చు మన కుటుంబానికి మంచిది కాదు అని చెప్పి చెప్పగలుగుతారు. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా వాల్యూ ఇవ్వగలుగుతారు. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మరియు అదేవిధంగా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. పిల్లలకి ఏమి కావాలి అనే విషయాన్ని దగ్గర ఉండి చూసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొంచెం బాగా కష్టపడి చదవగలుగుతారు. వారికి వస్తున్నటువంటి పేరు ఒక తండ్రిగాను తల్లిగాను మీరు ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి పిల్లల యొక్క ఎదుగుదల, వారి యొక్క మానసిక ప్రవర్తన ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ వారంలో విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మరియు అదేవిధంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది క్లియర్గా ఉంటుంది. ఆ విషయం మీదే వారు పనిచేయగలుగుతారు. మరియు ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేయాలనుకుంటారో అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క శారీరక శ్రమకి తగినటువంటి ఫలితం నాకు దక్కట్లేదు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభిస్తే వేరే చోట పనిచేస్తే ఎంతకన్నా ఎక్కువ జీతాన్ని పొందగలుగుతారు అని చెప్పి కొత్త ఆలోచనలు మీ చుట్టూ చేరుతూ ఉంటాయి. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేయాలనుకుంటారు. ఆ విధంగానే జీవితంలో కొన్ని మార్పు చేర్పుల కోసం కొత్త ఉద్యోగం గురించి ప్రయత్నం చేయడం ఆరంభిస్తారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన వ్యాపారాలు ఆరంభించాలని చేయాలి అని చెప్పి ఆలోచనలు అయితే పుడుతూ ఉంటాయి. కానీ కార్యరూపం దాల్చడానికి కొంచెం టైం పట్టే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. ఎన్నో రోజుల నుంచి ముందుకు జరగనటువంటి కొన్ని ఫైల్స్ని ఏదో విధంగా బంధువులతో స్నేహితుల ద్వారా అయినా సరే ముందుకు జరుపుకోవాలి. కాంట్రాక్ట్ విషయాల్లో రాకుండా ఇరుక్కుపోయినటువంటి డబ్బులు, ముందుకు జరగనటువంటి ఫైల్స్ని ఎవరినో కొన్ని సహాయం అడిగైనా సరే ముందుకు చేసుకోవాలి, తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త ప్రయత్నాలు ఆరంభించడం అనేది మొదలు పెడతారు. కొత్తగా వివాహ ప్రయత్నాలు బంధువర్గం కోసం కానీ లేకపోతే ఇంట్లో వారి కోసం కానీ కొత్త సంబంధాల గురించి వేట మొదలు పెడతారు. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేయడం, బోధి వృక్ష చుట్టూ ప్రదక్షిణ చేయడం, అదేవిధంగా గంధాన్ని ధరించడం, ప్రతిరోజు గంధాన్ని ధరించుకున్నట్లయితే ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. వీటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు రాశివారు సూర్యారాధన చేసుకోవాలి.
అరుణ పారాయణం చేయటం, సూర్యనారాయణ స్వామిని ఎర్రటి పూలతో పూజించినట్టయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.